ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి. దేవుడు రాత్రంతా తన దయగల రెక్కల కింద భద్రపరిచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈరోజు మనం చేయబోయే పనుల్లోనూ, ప్రయత్నాల్లోనూ రాకపోకలు మన తండ్రి మనకు తోడుగా, సహాయకుడిగా, సంరక్షకుడిగా ఉండులాగున ప్రార్థన చేసుకుందామండి. అదే రీతిగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా, 2 రాజుల గ్రంథము 5:10 ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి. నీవు యొర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడివగుదువు అని తండ్రి మనతో మాట్లాడుచున్నాడు. మరి మరి చూసినట్లయితే నయమాను గారికి అక్కడ మరి స్వస్థత కోసం మరి ఆ చిన్నది మరి పలానా చోట మరొక ప్రవక్త ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు స్వస్థత వచ్చిద్దని ఆ రాజు యొక్క బాధను చూసి ఆ యొక్క చిన్నది విశ్వాసంతో మరి ఆయన రాజుగారికి చెప్పినప్పుడు మరి నయమాను కూడా దాన్ని అంగీకరించి వారి యొక్క మరి రథములతో మరి వారి యొక్క సన్నిహితులతో అందరితో కలిసి ఏలియా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఏలియా గారు ఏమంటారంటే కొండపైనే ఉండి మీరు యొర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునిగి లేచినట్లయితే మీకు స్వస్థత వచ్చిందని చెప్పినప్పుడు, కానీ రాజు అయిన అతను ఏమనుకుని ఉంటాడండి, నా నా యొక్క ఎలీషా గారు ఆయన కిందకు వచ్చి నా యొక్క తల నుంచి కింద వరకు తడిమి నాకు స్వస్థతనిస్తాడేమో, నేను రాజును కదా, నా రాజును వస్తే ఇంకా ఆయన కిందకి దిగి రాలేదు, యోర్దాను నదికి వెళ్ళమంటాడేంటి అని ఆయన అనుకున్నప్పుడు పక్కనున్న వ్యక్తి, మీకు కావాల్సిన స్వస్థే కదండి, ఏదైతే ఏముంది, ఆయన యోర్దాను నదికి వెళ్ళమన్నారు కదా అని మరి చెప్పి నడిపిస్తాడు. కానీ మనం కూడా తండ్రి ఎలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు, నాకు ఈ కార్యం ఇలా జరిగితే బాగుండు అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుడు మనకి ప్రతిదీ కూడా అనుగ్రహిస్తాడండి. అది స్వస్థే కానీ నీ ప్రతి ఒక్క బలహీనతల నుంచి మనం ముట్టి స్వస్థపరిచి తండ్రి ఆయన చిత్తానుసారమైన స్వస్థత మనకు అనుగ్రహిస్తాడు. అలాగా మనం విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. మన తండ్రి ఇలాగే చేస్తే బాగుండని ఆ మనసు మనలో రాకుండా మరి నయమాన్ గారు మరి ఆ యొక్క సహోదరుడు పక్కనున్న వ్యక్తి చెప్పినప్పుడు వెళ్ళి మరి యొర్దాను నదిలో మళ్ళీ 3 సార్లు మునిగి ఇంకా స్వస్థత రాలేదన్నప్పుడు ఆయన 7 సార్లు మునగమన్నారు కదండి, ఎందుకు మీరు 3 సార్లే మునిగి స్వస్థత అంటున్నారు, 7 సార్లు మునగండి స్వస్థత పొందుతారని చెప్పినప్పుడు 7 మార్లు మరి మరి విశ్వాసాన్ని బట్టి 7 మార్లు మునిగి స్వస్థతను పొందాడు. ఏమైందంటే పసిపిల్ల దేహం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ కుష్టి వ్యాధంతయు పోయి పసిపిల్ల దేహం వలె మరి నయమానును స్వస్థపరిచి ఉన్నాడు దేవుడు. అలాగా మనం కూడా తండ్రి ఎడలి విశ్వాసం ఉంచి తండ్రి చిత్తానుసారమైన స్వస్థతను మనం పొందుకున్నట్లయితే మనం కూడా దేవునిలో మరి అంటుకట్టి ఫలించబడే బిడ్డలుగా ఉంటామండి. అందుకోసం మనం ఈ లోకంలో విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. మరి మనకు కూడా మన పక్కన మంచి మాటలు చెప్పే స్నేహితులు కానీ మరి పక్కన ఉంటే మనకి ఎంతో ఆశీర్వాదకరం అండి. అంతేకాని అన్ని రకాలుగా కొంతమంది ఏం చేస్తారు, నువ్వు రాజువు కదా, మరి ఆయన నీ దగ్గరికి రాలేదు అని చెప్పి ఆయన్ని మనసును బాధపడితే ఏమి అయ్యేదండి, ఆయనకే నష్టం కలిగేది. కానీ మన పక్కన సలహాలు ఇచ్చేవారు కూడా మంచివారినై ఉన్నట్లయితే మనం ఎంపిక చేసుకోవాలి. మనం మంచిగా ఉన్నట్లయితే దేవునితో సహవాసం చేసినట్లయితే మనకు దేవుడు ఏ రీతిగానైనాను సహాయం చేసి మనకున్న ప్రతి సమస్యను తీసివేసి మనకు స్వస్థతనిచ్చే తండ్రి మనకు తోడుగా ఉన్నాడండి. దాన్ని బట్టి మన తండ్రి మనకు స్వస్థతనిచ్చినాగున, మన సమస్యలు తీర్చులాగున, మన కుటుంబంలో మేలులు ఆశ్చర్య కార్యములు జరుగులాగున ప్రార్థన చేసుకుందాం. ఈ వీడియోస్ని మీరు ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలండి. అదే రీతిగా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యగు దేవానిచ్చుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి యగు రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఎన్నిక లేని వారం, ఎందుకు పనికిరాని వారం, ఏ యోగ్యత లేనప్పటికీ కేవలం నీ కృప వల్ల మాత్రమే మమ్మల్ని జీవించుచున్న దేవా నీకు వందనాలు. జీవము కలిగిన తండ్రివి, జీవాధిపతివి, సర్వశక్తిమంతుడు అయిన దేవా నీకు వందనాలయ. ఈరోజు నా తండ్రి నాయన మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నీ నామాన్ని స్తుతించడానికి మా ప్రియబిడ్డలకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ కృప చొప్పున మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఎన్నిక లేని వారం, ఏ యోగ్యత లేని వారం అయినప్పటికీ కేవలం నీ కృప వల్ల మాత్రమే మేము జీవించుచున్న వారం కదా నా తండ్రి. జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా. సర్వాధికారి నీకు స్తోత్రములు. ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా. నా తండ్రి నాయన మాకు స్వస్థతను నా తండ్రి నువ్వు ఇచ్చే రీతిగా మేము పొందుకోవాలని మాట్లాడుచున్నారయ్యా. మరి నా తండ్రి నయమానైతే యోర్దాను నదికి వెళ్ళినప్పుడు ప్రభా స్వస్థతనిచ్చావయ్యా. నా తండ్రి నాయన తనైతే వేరేలాగా నాకు స్వస్థత వస్తుందేమో అని ఆశించాడు, కానీ నాయన దేవుని చిత్తానుసారమైన స్వస్థతను నయమాను పొందుకున్నాడు కదా ప్రభా. మేము కూడా ఈ లోకంలో నా తండ్రి అనేక రకాలుగా నా తండ్రి నాకు సహాయం చేస్తే బాగుండును అని మేము అనుకుంటున్నామేమో, కానీ అలా కాకుండా నీ చిత్తానుసారమైన సహాయం కోసం ఎదురు చూడగల కృపను ధన్యతను మాకును అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకో. ఏ బిడ్డలు ఏ బలహీనతలతో బాధపడుచున్నారు, ఏ అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారు, ఏ ఇరుకులు ఇబ్బందులతో బాధపడుచున్నారు, ఆర్థికమైన పరిస్థితులతో బాధపడుచున్నారు, ప్రతి ఒక్కటి నుంచి నాయన మీరు ఏదో ఒక రకంగా మాకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నావు. ఆ యొక్క సహాయాన్ని మేము స్వీకరించగల కృపను మాకు దయచేయండి. మాలో విశ్వాసాన్ని బలపరచండి. అవిశ్వాసము కలిగించే మాటలతో కూడిన వ్యక్తులకు మేము దూరంగా ఉండగల కృపను మాకు దయచేయండి. అలనాడు నయమాను పక్కనున్న వ్యక్తి ద్వారా నా తండ్రి నయమాను నా తండ్రి నాయన స్వస్థతను పొందగోరాడు. అలాంటి మంచి స్నేహితులను మంచి సహవాసము కలిగిన బిడ్డలతో మేము ఉండగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము. నా తండ్రి జీవము కలిగిన తండ్రి జీవాధిపతి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అట్టి కార్యములు మా ఎడల జరుగునట్లుగా సహాయం తెచ్చింది. కుడికి కానీ ఎడమకు కానీ తొట్టుడిల్లిపోకున్నట్లు విశ్వాసాన్ని మేము బలపరుచుకునే రీతిగా మమ్మల్ని సిద్ధపరిచింది. ఈ రోజు నాయన ఆదివారం విశ్రాంతి దినం. ఏ బిడ్డల ప్రయాణమై వెళ్ళుచున్నారు వారి మార్గాల్లో మీరు తోడుగా ఉండండి. సంఘములో నా తన సహవాసములో పరిచర్య చేసే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, వాక్యం చదువుట, పాటలు పడుట, నీ సన్నిధిలో ఉండే ఆనందం చేత ప్రతి బిడ్డలు తృప్తిపడినట్లుగా సహాయం తెచ్చింది. ప్రతి బిడ్డల యొక్క రాకపోకల్లో తోడుగా ఉండండి. ఏ బిడ్డకి ఎలాంటి ఆత్మీయ ఆహారం అవసరమైనదో అలాంటి వాక్కుల చేత ప్రతి ఒక్క బిడ్డలను పరిశీలించుకొని ప్రభు వారి సరిచేసుకోగల వాక్తమానాలను నా తండ్రి మీరు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు. జీవము కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు. ఈ రోజంతయు నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా ఉండి ఈ వాగ్దానం చేత మా అందరూ కూడా తృప్తిపడి మేము నాన్న నీ నుంచి వచ్చి ఆ స్వస్థతను ఆశీర్వాదాన్ని పొందుకోగల కృపను ధన్యతను మా ప్రియ బిడ్డలకును మాకును ప్రభా ప్రతి ఒక్క బిడ్డలకును అనుగ్రహించి ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ దేవదూతల సమూహాన్ని కావలిగా ఉంచి మీరే తండ్రిగా, పోషకుడుగా, సంరక్షకుడుగా, సహాయకుడుగా ఉండి నడిపించమని త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాదికులనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.